గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆ ఫైర్ బ్రాండ్స్ పక్కా ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయాలకు స్వల్ప విరామం ఇచ్చి కోలీవుడ్ లో రోజా రీ ఎంట్రీ ఇచ్చారు. లెనిన్ పాండియన్ అనే సినిమాలో వృద్ధురాలి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. దీంతో సినిమాలు టీవీ షోల్లో బిజీగా మారనున్నారు. ఆడుదా ఆంధ్ర అవినీతి మరకలతో ఎప్పటికైనా ఏపీలో ఉంటే సమస్య తప్పదని రాజకీయాలకు దూరమయ్యారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరో ఫైర్ బ్రాండ్ విడుదల రజనీ మాత్రం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. విడుదల రజనీకి కొత్త బాధ్యతలు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. రజనీకి రేపల్లె బాధ్యతలు అప్పచెప్పే పనిలో వైసీపీ ఉంది. మరి ఇద్దరూ వాళ్ళ రూట్లలో సక్సెస్ అవుతారా లేదా అనేది చూడాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఇటు రోజా విషయం తీసుకుంటే ఆవిడ ముందు నుంచి అంటే రాజకీయ మొత్తం ఆవిడ చూసుకుంటే ప్రస్థానం చూసుకుంటే ఇటు అంటే మనకి మెయిన్గా టాలీవుడ్ కానీ ఇటు సినిమా ఇండస్ట్రీకి ఆవిడ టచ్లో లేకపోయినా బుల్లితెరతో టచ్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ సినిమాలకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రాజకీయ పరంగా ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇందు ఇవాళ రోజా ఫైర్ బ్రాండ్గా వెలుగొందినటువంటి రోజా ఇవాళ సినిమా రంగానికి వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫైర్ బ్రాండ్గా వెలుగొందడమే కాకుండా ఎక్కడికక్కడ సమకాలీన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రోజా ఫైర్ బ్రాండ్గా వెదిగింది. మాజీ మంత్రిగా పనిచేసింది. నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రోజా ఇవాళ అటు వెండి తెరకు ఇటు బుల్లి తెరకు రెండింటి సమానంగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అయితే రాజకీయాలకి వచ్చిన పిదప పూర్తిగా వెండి తెరకు స్వస్తి పలికింది. అయితే రాజకీయాల్లో తరచూ అప్పుడప్పుడు వస్తున్నటువంటి అధికారులు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో బుల్లితెరకు అంటే టీవీల షోలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే మంత్రిగా వ్యవహరిస్తూ వచ్చారో అప్పటి నుంచి పూర్తిగా రాజకీయాలకు స్వస్తి పలికారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇవాళ తమిళ సినిమా రంగానికి ఎంట్రీ అయ్యి దాదాపు లెనిన్ పాండ్యా అనే సినిమాలో నటిస్తున్నట్టుగా నటిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రోజా తన వైఖరిని పందా మార్చుకున్నారని చెప్పి సర్వత్రా చర్చలు సాగుతూ ఉన్న నేపథ్యంలోనే ఇవాళ రాజకీయాలకు దూరంగా స్వల్ప విరామం ప్రకటించి సినిమా రంగంలో ప్రవేశించినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే ప్రభుత్వం కూడా దాని మీద విచారణకు ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలోనే తాముకు జైలు పాలయ్యడం తప్పదు అనే భావనతోనే ఇవాళ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే రాష్ట్రం విడిచి తమిళనాడు రాష్ట్రంలో ఉంటూ సినిమా రంగంలో ప్రవేశించి సినిమాలో నటిస్తూ వస్తున్నారని చెప్పేసి అనే సమాచారం నగిరి నియోజకవర్గ ప్రజలైతే భావిస్తున్నారు. ఆ భావనతోనే ఇవాళ రాజకీయాలకు దూరంగా ఉండడమే కాకుండా సినిమాలో నటిస్తూ వస్తున్నారు. అలాగే టీవీ షోలు అంటే జీటీవీలో టీవీ షో ప్రాధాన్యత కూడా కల్పిస్తున్నారు. అంటే రాజకీయంగా ఇప్పుడు ప్రాధాన్యత లేదు కాబట్టి ఇట్లు టీవీ షోలకు వెండి తెరకైనా ప్రాధాన్యత కల్పిస్తామనే భావనతోనే ఇవాళ సినిమా రంగంలో ప్రవేశించినట్టు కూడా తెలుస్తోంది. దాదాపు సుదీర్ఘంగా 12 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా రంగంలో గోలీమార్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన గోలీమార్ సినిమా తర్వాత ఇవాళ తమిళ సినిమాలో లెనిన్ పాండే సినిమాకి సైన్ చేసినట్టు తెలిసింది. సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్నాళ్ళు రాజకీయంగా ప్రాధాన్యత సంతరిస్తూ ఫైర్ బ్రాండ్గా పేరొందడమే కాకుండా ఎక్కడికక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించడమే కాకుండా విమర్శలకు తావుదీస్తూ వచ్చినటువంటి రోజా ఇవాళ ఒక్కసారిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాకు ప్రాధాన్యత కల్పించడం పట్ల నగిరి నియోజకవర్గంలో సర్వత్రా చర్చనీయాంశమైంది. అలాగే ఇవి రాజకీయాలకు స్వస్తి పలుకుతారా అనే భావన కూడా నగిరి నియోజకవర్గ ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. అయితే ఇదిలా ఉండగా అంటే రోజాను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంచాలనే భావనతోనే కొంతమంది రాజకీయ నాయకులు కుటుంబ ప్రభుత్వ నాయకులు కూడా పావులు కదుపుతున్నట్టు కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఈ సమాచారం మేరకే నగిరి నియోజకవర్గంలో చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే రోజా వ్యవహరిస్తున్న విధానం పట్ల ఇవాళ నగిరి నియోజకవర్గ ప్రజల్లో ఆ భావన అయితే ఉత్పన్నమవుతుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా 12 సంవత్సరాల తర్వాత ఇవాళ తమిళ సినిమా రంగంలోకి ఎంట్రీ అయ్యి నటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇవి కేవలం రాజకీయాలకు స్వల్ప విరామం దీర్ఘకాలిక విరామం అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. యమున. థ్యాంక్ యూ రవివర్మ.
ఇటు చూస్తే రోజా మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ ఆడుదాం ఆంధ్ర అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందుబాటులో ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. ప్రస్తుతం మనం ఆడుదాం ఆంధ్ర గురించి మనం చాలా అక్రమాలు విన్నాం. అంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్ టైంలో కూడా ముందు దాని మీద చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం కూడా ప్రకటించింది. అసలు ప్రెసెంట్ వైసీపీలో ఏం జరుగుతోంది? అంటే సింధు, ఏదైతే ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ప్రధానంగా కూడా ఏపీలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయి నుంచి ఈ మొత్తం ఎవరైతే ఈ ఆడేటువంటి స్పోర్ట్స్ మెన్స్ ఉంటారో ఈ స్పోర్ట్స్ మెన్లందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మండల స్థాయిలో నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ఆడుదా ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు అయితే వచ్చాయి. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు ఎవరైతే ఈ టూరిజానికి సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి ఈ రోజా ఉన్నారో, రోజాకు దీంట్లో సింహభాగం అందింది అనేటువంటి ఒక ఫీల్ అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక భావన అయితే వచ్చింది. దీంతో అప్పటి వరకు కూడా ఎంతో ఫెరోషియస్గా బిహేవ్ చేసినటువంటి రోజా కూడా అప్పటి నుంచి అయితే మాత్రం ఆమె కొంత ఈ ప్రచారంలో రావటం కానీ, ఒకళ్ళ మీద కామెంట్ చేసేటువంటి అంశంలో కానీ వెనక్కి తగ్గినట్టుగా కూడా కనపడినటువంటి పరిణామం. ముఖ్యంగా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి రోజా మీదే ఎక్కువగా కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె అయితే ప్రజెంట్ అయితే మాత్రం ఆమె కామైపోయినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే మాత్రం రాష్ట్ర రాజకీయాల నుంచి కూడా వెళ్ళిపోతారు అని ఆమెకు సంబంధించినటువంటి అనునయాలు అయితే చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ విధంగా కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు అయితే మాత్రం ప్రజెంట్ అయితే చాలా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. వాళ్ళ మీద ఎటువంటి కేసులు బనాయిస్తారో అనేటువంటి ఈ భయంతో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన లూప్ హోల్స్ ఎతుకుతున్నారనేటువంటి ఈ ఆందోళనలో కానివ్వండి, వాళ్ళైతే కామ్గా అయిపోయినటువంటి పరిస్థితి. అయితే మాత్రం ఇక్కడ ఒక విషయాన్ని కనుక మనం చూసుకోవాలి. ఈమెతో పాటు, రోజాతో పాటు క్యాబినెట్లో పనిచేసినటువంటి వైద్య శాఖ మంత్రి ఎవరైతే విడుదల రజనీ ఉన్నారో, విడుదల రజనీ మాత్రం వచ్చినటువంటి ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే వచ్చినాయో ఆ ఆరోపణలు అన్నింటినీ కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా కూడా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా వైసీపీకి సంబంధించి ఎవరైతే ప్రధానమైనటువంటి లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్లో ఒకరుగా ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ అయినటువంటి రజనీ అయితే మాత్రం ప్రజెంట్ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే గతంలో వైసీపీ పాలనలో అంత యాక్టివ్గా ఉన్నట్లేరు. ఎందుకంటే అప్పట్లో అయితే మాత్రం ప్రతి మంత్రి కూడా చాలా ఫిరోషియస్గా మాట్లాడేవాళ్ళు, అవతల మీద కామెంట్స్ చేసేవాళ్ళు. ఈ రజనీ మాత్రం అప్పట్లో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా కామెంట్లు చేసినటువంటి పరిస్థితులు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం థ్యాంక్ యూ రవికృష్ణ.